సంక్రాంతికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అని తెలిసి మూవీస్ చూద్దామని చెప్పి అనుకున్నా. అయితే ఏమైందంటే నేను టికెట్స్ బుక్ చేయడానికి ఆన్లైన్లో బుక్ చేద్దామని చూస్తుంటే ఒక్కొక్కటి డబుల్ రేట్ ఉన్నాయి. నేను 2 మూవీస్ చూద్దాం అనుకున్నా, ఇంకా ఆ కాస్ట్ చూసి నాకు వెళ్ళబుద్ధి కల. అసలు ఈ మధ్య నేను మామూలుగా ఇంట్లో స్పీకర్ తీసుకున్నాను అనమాట, ఒకటి టీవీది హోమ్ థియేటర్. అది తీసుకున్న దగ్గర నుంచి ఇంకా నార్మల్గానే నేను మూవీస్ కొంచెం తగ్గించేసాను. తగ్ అంటే అనుకుని తగ్గించలేదు, ఆటోమేటిక్గా నేను ఇంట్లో ఉండే ఓటీటీలో మూవీలు చూస్తున్నాను అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది దాని నుంచి. లైక్ ఇంట్లోనే థియేటర్ లాగా ఉందన్నమాట ఇది. ఒక 55 ఇంచెస్ టీవీ అండ్ సౌండ్ బార్ వచ్చేసి జేబిఎల్ వాడిది. జేబిఎల్ బార్ 500 అనమాట సౌండ్ బార్. సో సౌండ్ అయితే చాలా అమేజింగ్గా ఉంది. సో ఇంట్లో నేను మూవీస్ చూస్తున్నాను, అలా బాగుంది. అయితే మొన్న సంక్రాంతికి మూవీస్కి వెళ్దామని చూస్తే టికెట్ రేట్స్ 3 మూవీస్ రిలీజ్ అయినాయి. గేమ్ చేంజర్ ఒకటి, డాకు మహారాజ్ ఒకటి, ఇంకోటి సం సంక్రాంతికి వస్తున్నాం. అయితే టికెట్ కాస్ట్ చూస్తే 300 అలా ఉంది ఒక్కొక్కటి. నాకైతే బుక్ చేయబుద్ధి కాలేదు. అంటే కొన్ని రోజులు అయితే ఎలాగో టీవీలో వస్తుంది కదా, ఓటీటీలో వస్తుంది కదా, చూసుకోవచ్చులే అన్నట్టు ఉందన్నమాట. సో మామూలుగా ఇంతకుముందు అయితే 140 150 అలా ఉండేది. 150 అలా ఉంటే వెళ్ళే ఉన్నాయి. నాకు ఎందుకో ఎక్స్ట్రా అమౌంట్ పెట్టబుద్ధి కాలేదన్నమాట. ఎక్స్ట్రా అమౌంట్ పెట్టబుద్ధి కాలేదు. ఇంకా నేను మూవీస్ చూడలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నా టీవీలో వస్తాయిలే అని చెప్పేసి. సంక్రాంతి కన్నా ముందు పుష్ప రిలీజ్ అయింది కదా, పుష్ప 2. దానికి కూడా వెళ్ళలేదన్నమాట. టీవీలో వచ్చినప్పుడు చూడొచ్చులే అని, ఐ మీన్ ఓటీటీలో వచ్చినప్పుడు చూడొచ్చులే అని చెప్పేసి. సో ఇప్పుడు నా ఆలోచన ఎలా అయితే ఉందో, మేబీ చాలామందికి అలాగే అనిపిస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. అంటే మూవీ చూసే వాళ్ళకి కానీ, మూవీ లవర్స్కి కానీ. ఇప్పుడు మూవీస్ వచ్చి ఆల్మోస్ట్ ఓకే 8 days అయింది. మేబీ 10 days దాకా అలా ఉంచుతారేమో తెలీదు. ఇప్పుడు ఆడియన్స్ కనుక నాలాగా ఆలోచించారనుకోండి, ఇంకా థియేటర్కి వచ్చి చూసే వాళ్ళు ఎవరు ఉండరు. రిలీజ్ పిక్చర్స్ ఎలా కాస్ట్ పెంచేస్తాయి. దిస్ ఈస్ మస్కిటో హట్ హట్. సో గాయస్, మూవీ టికెట్స్ రేట్స్ పెంచిన దాని మీద మీ అభిప్రాయం ఏంటో కింద తెలపండి. నాకైతే అదంతా వర్త్ అనిపించట్లేదు. సో నేనైతే వెళ్ళదలుచుకోలేదు. టీవీలో ఓటీటీలో వచ్చినప్పుడు చూడొచ్చులే అని చెప్పి. లేదు, ఓటీటీలో రాకముందే కాస్ట్స్ ఏమైనా తగ్గిస్తే అప్పుడు వెళ్తాను. సో వాళ్ళు బాగానే సంపాదించుకుంటున్నారు, అది మన మీద వేస్తున్నారు అన్నమాట. సో అంత భారీ బడ్జెట్లో అంటే భారీగా యాక్టర్స్కి పే చేస్తేనే అంత భారీ బడ్జెట్లో అవుతాయి. ఎందుకంటే ఇవేమి అంత హై గ్రాఫిక్స్ ఉన్న మూవీస్ కాదు వచ్చిన 3 మూవీస్. 3 అంటే వచ్చిన 4 మూవీస్ జస్ట్ అవి నార్మల్ సినిమాస్. నార్మల్ మూవీస్లో యూజ్ చేసే గ్రాఫిక్స్ వీటిలో కూడా యూజ్ చేశారు. లైక్ పుష్ప 2లో కానివ్వండి, గేమ్ చేంజర్లో కానివ్వండి, డాకు మహారాజ్లో కానివ్వండి, సంక్రాంతికి వస్తున్న మూవీలో కానివ్వండి, ఫైట్స్లో వాడేవి అవి ఇంతకుముందు మూవీస్లో కూడా వాడారు. ఇప్పుడు మనం కల్కి తీసుకున్నాం అనుకోండి, కల్కిలో ఎంటైర్ అంతా మారిపోద్ది. దాంట్లో చాలా హై
గ్రాఫిక్స్ అసలు కమల్ హాసన్ ఎలా చూపిస్తారు దాంట్లో. ఇంకా అంత పెద్ద గ్రాఫిక్స్ దీంట్లో ఏమీ యూజ్ చేయలేదన్నమాట. సో బాహుబలిలో యూజ్ చేసినంత గ్రాఫిక్స్ యూజ్ చేయలేదు. సో అలా గ్రాఫికల్గా మూవీ ఉండి బడ్జెట్ ఎక్కువైంది అనుకుంటే అప్పుడు టికెట్ కాస్ట్ ఎక్కువ పెట్టినా ఓకే వెళ్ళి చూడవచ్చు అనేది ఉంటుంది. ఈ నార్మల్ సినిమాలకు కూడా అంత అంటారు. టికెట్స్ రేట్స్ పెడితే మేబీ జనాలు వెళ్ళి చూస్తారు. నాలాంటి అయితే వెళ్ళరు అనమాట. నాకు వెళ్ళబుద్ధి కాలేదు, అనవసరం అనిపించింది. సో మీకు అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇది ఇలాగే ఉంటే నాలాంటి వాళ్ళు ఇంకా అంటే నాలా థింక్ చేసేవాళ్ళు ఇంకా చాలామంది ఉంటే కనుక ఆడియన్స్లో మేబీ ఇంకా థియేటర్స్కి వెళ్ళే వాళ్ళు తగ్గిపోతారు. యాక్చువల్గా ఇంతకుముందు కరోనా వచ్చి ఎవరు థియేటర్స్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఏంటంటే టికెట్ రేట్స్ వల్ల వెళ్ళరు. అసలు సగం మంది సినిమా చూడటం ఆ పాప్కార్న్ రేట్లు అవి చూసి ఆపేశారు. ఇప్పుడు వీళ్ళు డబుల్ ప్రైజులు పెడితే మొత్తానికి చూడటం తగ్గిపోద్ది అనమాట. ఎవరైతే బాగా బట్టలు దించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళి చూస్తారు ఇక 2-3 సార్లు. పైసలు కూడా ఆడి దగ్గర తీసుకొని మరీ వెళ్ళి చూస్తారు వాళ్ళు. ఏ హీరో అయినా నేను అందరి హీరోస్ చూస్తాను అదనమాట. మంచి గ్రాఫిక్స్ యూస్ చేసి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నప్పుడు డబుల్ రేట్ పెట్టారనుకో, మైండ్ బ్లోయింగ్లా అనిపించకపోయినా మంచి గ్రాఫిక్స్ యూస్ చేశారు దీంట్లో అని అనిపిస్తే అప్పుడు దానికి రేటు ఎక్కువ పెట్టినా ఓకే, వీళ్ళు ఎంత చేశారు కాబట్టి ఎంత ఖర్చు అయింది అనేది మనకి కొంచెం రీజనబుల్గా ఉంటుంది. అలా కాకుండా నార్మల్ సినిమాకి కూడా డబుల్ రేట్లు అంటే అంతసేపు ప్రొడ్యూసర్ సంపాదించుకుంటున్నారు, హీరోలకేమో డబుల్ రేట్లో వేస్తున్నారు, కోట్లు వేస్తున్నారు. అవన్నీ తీసుకొచ్చి మన మీద వేస్తే చూస్తే చూడు లేకపోతే లేరు అంటారు కదా, దానికి చెప్తున్నా. మామూలుగా నాలాంటి అయితే రాడు. అది మీరు నాలా థింక్ చేస్తారా లేదా వెళ్ళిపోతారా సినిమాకి? కామెంట్ చేయండి.